దగ్గుబాటి వెంకటేష్. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు దాదాపుగా ఉండరండి. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను మెప్పిస్తున్న నటులలో వెంకటేష్ ఒకరు. ప్రముఖ నిర్మాత డి రామానాయుడు తనయుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విక్టరీ వెంకటేష్. రామానాయుడు కొడుకుగా వెంకటేష్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను కూడా మెప్పించాడు తన నటనతో. ఇక వెంకటేష్ సినిమాలు మనం చూసుకుంటే చంటి, కలిసుందాంరా, సుందరకాండ, రాజా, బొబ్బిలి రాజా, ప్రేమించుకుందాంరా, పవిత్ర బంధం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే లాంటి ఎన్నో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో తన నటనతో నటించి ప్రేక్షకులను మెప్పించి ఎన్నో ప్రశంసలు కూడా అందుకున్నాడు వెంకటేష్. అయితే నేడు విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు. దాదాపు 70కి పైగా సినిమాలలో నటించిన ఈయన 7 నంది అవార్డులు కూడా గెలుచుకున్నాడండి. ఇక కలియుగ పాండవుల సినిమాతోనే హీరోగా పరిచయం అయ్యారు వెంకటేష్. ప్రేమ, ధర్మచక్రం, చంటి, స్వర్ణకమలం, గణేష్, కలిసుందాంరా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే లాంటి సినిమాలకు వెంకటేష్ నంది అవార్డులను కూడా గెలుచుకున్నారు. ఎలాంటి పాత్రలనైనా సునాయాసంగా చేసి ప్రేక్షకులను మెప్పించగల అతి కొద్ది మంది నటులలో మన ఫ్యామిలీ మ్యాన్ ఒకరు. ఆయన సినీ కెరీర్లో ఫ్యామిలీ సినిమా, యాక్షన్ సినిమాలు, కామెడీ సినిమాలు చాలా చేశారు. అలాగే యంగ్ హీరోలతో కలిసి మల్టీ స్టారర్ సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. గోపాల గోపాల, వెంకీ మామ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, F2, F3 వంటి సినిమాలలో నటించి తన నటనను కూడా నిరూపించుకున్నారు. ఇక అప్పట్లో సౌందర్యతో కలిసి నటించిన వెంకటేష్ను చూసిన ప్రేక్షకులు అలాంటి జంట మళ్ళీ రాదు అని చెప్పుకునేవారు. ఇక సంక్రాంతి సినిమాలో స్నేహతో జతకట్టిన వెంకటేష్ అంజలితో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఆర్తి అగర్వాల్తో కలిసి నువ్వు నాకు నచ్చావ్, వసంతం ఈ సినిమాలతో వీరితో జత కట్టి వెంకటేష్ పక్కన ఏ హీరోయిన్ అయినా సరే ఎట్టే అదిరిపోతుంది, వాళ్ళ జంట కూడా కుదురుతుంది అంటున్నారు ప్రేక్షకులు. ఇటీవలే వచ్చిన సైంధవ సినిమా కూడా మంచి హిట్ని అందుకుంది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామంటూ జనవరి 14న రాబోతున్న విక్టరీ వెంకటేష్కి మరొక విక్టరీ సొంతం కావాలని కోరుకుంటూ పొలిటికోస్ మీడియా ఛానల్ తరపున హ్యాపీ బర్త్డే విక్టరీ వెంకటేష్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.